హాయ్ వ్యూయర్స్, స్వాగతం. తలాకాడుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే, సోమదత్తుడు అనే ఋషి కావేరీ నదీ తీరంలో తీర్థయాత్రలు చేస్తుండగా అడవి ఏనుగు దాడిలో ఇక్కడ చనిపోయారట. ఋషి ఆయన శిష్యులు మరుజన్మలో ఏనుగులుగా జన్మించి అక్కడే ఉన్న బూరుగు చెట్టులోని శివుణ్ణి పూజిస్తూ ఉండగా తలాకాడు అనే ఇద్దరు బోయవారు చెట్టును నరకడానికి ప్రయత్నించారట. అప్పుడు రక్తం కారడంతో ఆశ్చర్యపోయారట. అప్పుడే వారికి ఒక ఆకాశవాణి వినిపించిందంట. చెట్టులో నుంచి తాను పరమేశ్వరుణ్ణి ఋషి కోసం బూరుగు చెట్టులో నివసిస్తున్నానని వినిపించిందంట. అప్పుడు బోయవారితో సహా ఏనుగు రూపంలో ఉన్న మహర్షికి, శిష్యులకి అందరికీ మోక్షం ప్రాప్తించిందట. చెట్టులో ఉన్న శివుడు తానంతట తానుగా గాయాలను నయం చేసుకున్నట్లుగా ఇక్కడ పరమేశ్వరుణ్ణి వైద్యనాథుడిగా పిలుస్తున్నారు. అప్పుడు అక్కడ కట్టిన ఆలయమే ఇప్పుడు మనం చూస్తున్న వైద్యనాథ ఆలయం. వైద్యనాథీశ్వర, పాతాళేశ్వర, మరులేశ్వర, మల్లికార్జున, ఆర్కేశ్వర ఈ ఆలయాలన్నింటినీ కలిపి పంచలింగ ఆలయాలు అంటారు. ప్రతి 12 ఏళ్లకి ఈ పంచలింగ దర్శనం అని ఒక ఉత్సవం జరుగుతుందట కర్ణాటకలో. పూర్వం ఈ ఆలయాలన్నీ ఇసుకలో కప్పబడి ఉండేవట. తర్వాత వీటిని బయటికి వెలికి తీశారు. ఈ ఆలయాలను చేరుకునే దారి మొత్తం ఎడారిని తలపిస్తున్నట్లుగా ఇసుకతో ఉంటుంది. కావేరీ నది పక్కన ఉన్నప్పటికీ ఇది ఎడారిలాగా యుకలిప్ట వృక్షాలతో ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ చెప్తూ ఉంటారు. అది ఏంటంటే, శ్రీరంగపట్నాన్ని పాలించే రాజుకి నయంకాని వ్యాధి రావడం, దానివల్ల రాజ్యభారాన్ని ఆయన భార్య అయిన అలమేలమ్మకి అప్పగించి వైద్యనాథిని పూజిస్తూ ఇక్కడే ఉండిపోయారట. పొరుగున ఉన్న మైసూర్ రాజు ఈ రాజ్యం మీద కన్నేసి సైనికులతో అలవేలమ్మను వెంబడించగా ఆవిడ నగలతో, ధనంతో సహా కావేరీ నదిలో ఉన్న మాళంగి అనే ప్రాంతంలో ఆత్మార్పణం చేసుకుందట. ఆ ప్రాంతం ఇప్పటికీ సుడిగుండాలతో ఉంటుందంట. అలమేలమ్మ కోపంతో సైనిక కేంద్రమైన ఈ తలకాడుని ఇసుక దిబ్బగా మారాలని శపించిందంట. అలాగే మైసూర్ రాజుల వంశం నిర్వీర్యం అవ్వాలని కూడా శపించిందని చెప్తూ ఉంటారు. అలాగే ఆవిడ చనిపోయిన మాళంగి ప్రాంతం కూడా సుడిగుండాలతో ఉంటుందంట. పాతాళేశ్వర ఆలయంలోని శివలింగం తేనె రంగులో ఉంటుంది. వైద్యనాథీశ్వర ఆలయం, పాతాళేశ్వర ఆలయం, మరులేశ్వర ఆలయం ఇవన్నీ దగ్గరగానే 1 కిలోమీటర్ దూరంలో అన్ని తలకాడు ఊరిలోనే ఉంటాయి. కానీ చివరి 2 అయిన ఆర్కేశ్వర ఆలయం, మల్లికార్జున ఆలయం తలకాడు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముదుకొత్తూరు అనే ఊరిలో ఉంటాయి. కానీ సమయానుభవం వల్ల మేము ఆ 2 ఆలయాలను చూడలేకపోయాను. ఆ 2 ఆలయాలకు సంబంధించిన చిత్రాలను మీకు వీడియోలో చూపించడం జరిగింది. కీర్తినారాయణ ఆలయం తలకాడులో ఉన్న ఏకైక వైష్ణవాలయం. తలకాడులో మొత్తం 30 ఆలయాలు పూర్వకాలంలో ఉండేవని చెప్తూ ఉంటారు. అవన్నీ ఇసుకలో కూరుకుపోవడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కొన్ని కనిపించకుండా పోవడం అలాంటివి జరిగాయని చెప్తూ ఉంటారు. కీర్తినారాయణ ఆలయాన్ని రామానుజాచార్యుల వారు ప్రతిష్ఠించారంట. దీన్ని పురాతత్వ శాఖ వారు పునరుద్ధరిస్తున్నారు. ఈ ఆలయం కూడా చాలా భాగం పడిపోయి కనిపిస్తుంది. కీర్తినారాయణ ఆలయాన్ని నక్షత్రం ఆకారంలో నిర్మించారు. గర్భగుడిలో ఉన్న నారాయణ విగ్రహం అద్భుతమైన అలంకరణతో చాలా అందంగా కనిపిస్తుంది. తలకాడు మైసూర్ నుంచి 49 కిలోమీటర్స్ ఉంటుంది ఇంచుమించు. డైరెక్ట్ బస్సు ఫెసిలిటీ లేదు. టీ నర్సీపుర అనే ఊరు నుంచి బస్ కానీ ఆటోలో కానీ మనం ఈ తలకాడు ఊరిని చేరుకోవచ్చు. మధ్య మార్గంలో కావేరీ నది చాలా అందంగా కనిపిస్తుంది. మైసూర్, బెంగళూరు నుంచి KSTDC వెబ్సైట్లో టూర్ ప్యాకేజెస్ ఉన్నాయి. వివరాల కోసం వెబ్సైట్ చూడండి.